ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మా శిరస్సు ఉంచి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఏజెన్సీ ప్రాంతములో మీరు ప్రేమించిన పిల్లలైన వారందరికీ మిమ్మల్ని గూర్చిన జ్ఞాన సంగతులు తెలియపరచుటకు ఈ 3 రోజుల సభలు మరి ఏర్పాటు చేయుటలో మీరెంతగానో సహకరించి మరి అక్కడ ఉన్న మీ పిల్లలైన వారిలో కొందరిని ప్రేరేపించి మరి యొక్క మహాకార్యానికి పూనుకున్నట్లు చేశారు తండ్రి. అందును బట్టి వందనములు తండ్రి. ఒక్కరికి ప్రసాదించమని వేడుకుంటూ ఈ సభలకు సహకారులుగా నిలిచినటువంటి సిబిటి అరకు, సిబిటి పాడేరు విద్యార్థులు, మరి అనుబంధ రీసెర్చ్ సెంటర్స్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మరి ముఖ్యంగా మరి సహోదరులు బాలు మరియు ప్రసన్న దంపతుల కుటుంబానికి, ఇంకా ఎంతమంది అయితే ఆర్థికంగా సహాయపడుతూ మీ కార్యక్రమాలు ఈ ప్రాంతాలలో జరుగుటకు సహకారులుగా నిలుస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, విశ్వం దేవుని విద్యాలయమా అనే ఈ ముగింపు రోజు సభకు విచ్చేసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, మరి డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర గారికి, అలాగే నా తోటి సేవకులకు, మరి ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజనులైన వారందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, విశ్వం దేవుని విద్యాలయమా అనే ఈ అంశంలో నిన్న మొన్న గడిచిన 2 రోజులు ఈ ప్రకృతి అంతా మనుషులకు దేవుని గూర్చిన పాఠాలు బోధించుచున్నాయని, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయని, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురం చేస్తున్నాయని, పగటికి పగలు బోధ చేస్తుందని, రాత్రికి రాత్రి మరి జ్ఞానాన్ని తెలుపుతుందని, వాటి ప్రకటనలు లోక దిగంతముల వరకు భూమి అందంతటా వ్యాపించి బయలువెళుతున్నాయని, మరి ఎన్నో సంగతులు ప్రకృతిలో ఉన్న ప్రతీది, భూ జంతువులు కానివ్వండి, ప్రాకే పురుగులు కానివ్వండి, అడవి మృగములు కానివ్వండి, పక్షులు, సముద్రంలో ఉన్నటువంటి చేపలు, భూమి మీద ఉన్నటువంటి సమస్తం, చెట్లు, అణువణువు కూడా దేవుని గూర్చిన విషయాలను నిరంతరము బోధించుచున్నాయి, నిరంతరము ప్రకటించుచున్నాయి. అవి దేవుని గూర్చి తెలియజేయుచున్నాయి అని ఈ 2 దినాలు కూడా మనం తెలుసుకున్నాం. మరి 24/7 అనుక్షణము ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు కూడా దేవుని గూర్చి బోధించుచున్నప్పుడు, దేవుని గూర్చి ప్రకటించుచున్నప్పుడు మరి మనుషులు వాటిని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఈ ప్రకృతిని చూసి ఎన్నో శాస్త్రాలను కనిపెట్టుకున్నాడు కదా మనిషి. ఆ శాస్త్రాలనే పాఠాలుగా మలిచి ఈ లోక సంబంధమైన విద్యాలయాలలో బోధించుకుంటున్నాడు కదా. అతడికి ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రకృతిని చూసే నేర్చుకున్నాడు, ప్రకృతిని చూసే ఆయా శాస్త్రాలు రాశాడు. ప్రకృతిని చూస్తేనే అతనికి ఆ జ్ఞానము లభ్యమయ్యింది. మరి ఇంత జ్ఞానాన్ని ప్రకృతిని చూసి నేర్చుకుంటున్న మానవుడు
ప్రకృతిని చూసి ఎన్నో శాస్త్రాలు రాసినటువంటి మానవుడు అదే ప్రకృతిలో దేవుని గూర్చి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మనిషి ఎన్నో శాస్త్రాలు, ఇంచుమించు 1000కి పైగా ఉన్నాయండి శాస్త్రాలు, ప్రకృతిని చూసి రాసుకున్నటువంటి శాస్త్రాలు. ఈ వ్రాయబడిన శాస్త్రాలన్నీ కూడా అవి జంతువులకు సంబంధించినవా, లేదా పక్షులకు సంబంధించినవా, నక్షత్రాలకు సంబంధించినవా, లేదా వృక్షాలకు సంబంధించినవా, ఇలాంటివి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. వ్రాయబడిన ప్రతి శాస్త్రము కూడా కేవలము ప్రకృతిని చూసే మనిషి రాసుకున్నాడు, నేర్చుకున్నాడు. ప్రకృతిని చూడగా ఇన్ని శాస్త్రాలను తెలుసుకున్నటువంటి మనిషి అదే ప్రకృతిలో దేవుని అదృశ్య లక్షణాలు ఉన్నప్పటికీ, ఆయన నిత్యశక్తి దాగి ఉన్నప్పటికీ, దేవత్వం అనేది ప్రతి అణువణువులో ప్రకృతిలో కనిపిస్తున్నప్పటికీ మనిషి ఎందుకు దానిని గుర్తించలేకపోతున్నాడు? మనిషి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? అవి నిరంతరం బోధ చేస్తున్నాయి కదా, నిరంతరము జ్ఞానాన్ని తెలుపుతున్నాయి కదా, వాటి ప్రకటనలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి కదా. మరెందుకు మనిషికి అర్థం కావట్లేదు? ఎందుకు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నాడు? ఎందుకు వాటి బోధలు మనిషికి కానరావట్లేదు? అవి ఎందుకు మనిషి చెవులకు వినబడట్లేదు? దానికి కారణం ఏంటి ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించండి. ఎందుకు మనిషి ఈ లోక సంబంధమైన విషయాలలో, శాస్త్రాలలో ఆరితేరిపోయి ప్రావీణ్యుడవుతున్నాడు? అదే ప్రకృతిని చూసి, అదే ప్రకృతిలో దేవుని గూర్చి ఉంది, ఆయన లక్షణాలు ఉన్నాయని చెప్తే ప్రకృతిని చూస్తున్నాడు కానీ దేవుని లక్షణాలను గుర్తించలేకపోతున్నాడు, దేవుని గూర్చి తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటి ఇందులో లోపం? ఎవరిది తప్పుంది అనేది మనం ఆలోచించగలిగితే, మనిషి ఎందుకు ప్రకృతిలో ఉన్నటువంటి దేవుని లక్షణాలను, దేవుని గూర్చిన బోధనలను, దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని ఆలోచన చేస్తే, బైబిల్ని పరిశీలిస్తే ఒక సమాధానం దొరికిందండి. ఆ సమాధానాన్ని మీతో పంచుకుంటాను. చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, కేవలం ఈ ప్రకృతికి, ఈ 60-70 సంవత్సరాల జీవితం మట్టికే ఆలోచించే ఈ మనిషికి, ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని అన్వేషిస్తే కేవలం ఈ 60-70 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడే శాస్త్రాలు, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడే గాని, అదే ప్రకృతిలో ఉన్నటువంటి దేవుని గూర్చిన ఆత్మ సంబంధమైన విషయాలు మనిషి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అనంటే, మనిషి కేవలం భూ సంబంధమైన వాడుగా మాత్రమే బ్రతుకుతున్నాడు. మనిషి యొక్క ఆలోచనలు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాయనంటే కేవలం ప్రకృతి సంబంధమైనవిగానే మిగిలిపోయాయి తప్ప ఆ పరిధిని దాటి వాటన్నిటికీ మించి ఆత్మ అయిన దేవుని గూర్చిన విషయాలను గ్రహించడానికి మనిషికి ఆత్మ సంబంధమైన మనస్సు ఉండాలి. మనిషి కేవలం ప్రకృతి సంబంధమైన వాడుగా ఉండిపోయాడు కాబట్టి ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఉపయోగపడే ప్రకృతి సంబంధమైన విషయాలనే తెలుసుకుంటున్నాడు, వాటినే శాస్త్రాలుగా రాసుకుంటున్నాడు, వాటినే పాఠ్య పుస్తకాల్లో పెట్టి చదువుకుంటున్నాడు.
అనేక విద్యాలయాలలో పాఠాల రూపంలో బోధించబడుతున్నాయి. ఎందుకంటే మనిషి చాలా చిన్నగా ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. కేవలం భూ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుచున్నాడు. కేవలం ప్రకృతి సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు మనిషికి అర్థం కావట్లేదంట. ప్రకటనలు అయితే నిరంతరము జరుగుతున్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతీదీ కూడా బోధ చేస్తుంది, జ్ఞానము తెలుపుతుంది. ఏది కూడా తన పనిని ఆపట్లేదు. నిరంతరం బోధ జరుగుతూనే ఉంది. దేవుని మహిమను వివరించుతూనే ఉన్నాయి. ఆయన చేతి పనిని ప్రచురించుతూనే ఉన్నాయి. జ్ఞానాన్ని తెలుపుతూనే ఉన్నాయి. అన్నీ నిరంతరము తెలియజెప్పుతున్నప్పటికీ మనిషి గ్రహించలేకపోతున్నాడంటే కారణం ప్రకృతి సంబంధమైన వాడుగా మనిషి మిగిలిపోయాడు. అదే కదండి ఇక్కడ వ్రాయబడింది. మనిషికి ఎందుకు అర్థం కావట్లేదంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. మనిషి ప్రకృతి సంబంధిగా మాత్రమే ఉండిపోయాడు తప్ప ఆత్మ సంబంధినని, దేవుని ఆత్మలో నుంచి విభజించబడి ఈ లోకానికి వచ్చానని, నేను ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలని, ఆత్మను గూర్చిన వివేచన కలిగి జీవించాలి అని మనిషి మర్చిపోయాడు. కేవలం భూ సంబంధమైన వాడుగా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలాంటి ఇంటిని కట్టాలి, ఎలా సుఖపడాలి, ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుతో ఎలా జీవించాలి, ఎలా జల్సాలు చేయాలి అని ఎక్కడ వరకే ఆలోచించాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనిషికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావట్లేదు. ప్రకృతిని నిరంతరం అన్వేషిస్తున్నా, ప్రకృతిని నిరంతరం చూస్తున్నా, దేవుని గూర్చిన అదృశ్య లక్షణాలు ఏ మనుషుడి దేవుని గూర్చి తెలియజేస్తుంటే ఆ విషయాలు ఇంకేం అర్థమవుతాయి చెప్పండి? ఇంకేం గ్రహింపగలడు? అందుకే దేవుడు ఖచ్చితంగా వ్రాసేశాడు, మనిషి ప్రకృతి సంబంధమైన వాడు గనుక వాడి ఆలోచనలు కేవలం ప్రకృతికి మాత్రమే పరిమితమైపోయాయి గనుక ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. మనం చెప్తే అవి వెర్రి మాటలండి. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు కనిపిస్తాడేటండి? ఉంటే కనిపించాలి కదా, మనతో మాట్లాడాలి కదా. తండ్రి అయితే అంత దూరంలో ఎందుకు ఉంటాడండి? దగ్గరికి రావాలి కదా అని ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడే గాని ఆయన చూపించే ప్రేమను గ్రహించలేకపోయాడండి మనిషి. ఆత్మ సంబంధమైన విషయాలను బోధిస్తుంటే అవి ఆ మనుషుడికి ఎలా కనబడుతున్నాయంట? వెర్రితనముగా ఉన్నాయంట. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవం చేతనే వివేచించాలంట. మనిషికి అంత జ్ఞానం అక్కడ ఉందో చెప్పడం? అసలు ఆత్మే లేదంటాడు, ఆత్మలు అనేవే లేవంటాడు. ఇంకా ఆత్మానుభవము చేత వివేచింపగలిగే పరిజ్ఞానం ఈరోజు మనుషులలో ఎంతమందికి ఉంది? ఎక్కడుంది? అందుకే వాటిని గ్రహింపజాలడు. నిరంతరం బోధలు జరుగుతున్నా, ప్రకృతి అంతా దేవుని గూర్చి ఘోషిస్తున్నా, అవి కేకలు వేస్తున్నా మనిషి చెవులకు వినబడట్లేదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన వాడు గనుక, భూ సంబంధమైన ఆలోచనలో ఉండిపోయాడు గనుక దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, వాటిని గ్రహింపలేడు, వాటన్నిటినీ వెర్రితనముగా చూస్తున్నాడు. ఒక స్కూల్లో టీచర్ పాఠాలు బోధించేటప్పుడు మరి క్లాస్ రూమ్లో చాలా మంది విద్యార్థులు ఉంటారండి. ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. మరి టీచర్ గారు అందరికీ బోధ ఒకేలా చేస్తారా, వేరువేరుగా చేస్తారండి? పాఠం ఒకసారి చెప్తారు, అందరికీ ఒకసారి చెప్తారు, అందరికీ ఒకే విధంగా చెప్తారు, అందరికీ అదే సమయం, ప్రత్యేకంగా ఏం చెప్పరు. మరి అందరూ ఒకేసారి టీచర్ గారు చెప్తున్న పాఠాలు విన్నప్పుడు
మరి ఆ 100 మందికి కూడా పరీక్ష పెట్టినప్పుడు అందరికీ 100కు 100 వచ్చేస్తాయండి? అందరికి 100కు 100 వస్తాయా? కొంతమందికి 100కు 100 వస్తాయి, కొంతమందికి 100కు 90 వస్తాయి, కొంతమందికి 80 వస్తాయి, కొంతమందికి 50 వస్తాయి, కొంతమందికి పాస్ మార్కులు. ఏంటి మరి బాగా చదివేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి 35 మార్కులు వస్తాయి పాస్ మార్కులు, ఏదోలా గట్టెక్కి అనడానికి. మరి కొంతమంది ఫెయిల్ అయిపోతారు, 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మరి టీచర్ గారు పాఠం బోధించేటప్పుడు అందరికీ ఒకేలాగా బోధించినప్పుడు అందరికీ ఒకేలాగా ఎందుకు మార్కులు రాలేదు? దానికి కారణం ఏంటి? కారణం ఏంటండి? చెప్పే టీచర్ గారి లోపమా, వినే విద్యార్థిలో లోపమా? ఎవరిలో లోపం కనబడుతుంది? చెప్పే టీచర్ గారిలో లోపం ఉందనుకోండి, అందరికి 0 మార్కులే రావాలి, ఎవరు పాస్ అవ్వకూడదు, ఎందుకంటే టీచర్ గారు సరిగ్గా చెప్పలేదు కనుక. మరి కొంతమందికి 100కు 100 వచ్చి కొంతమంది ఫెయిల్ అయిపోతుంటే ఎవరిది లోపం? వినే విద్యార్థిలోనే లోపం ఉంది. టీచర్ గారు చెప్తున్నప్పుడు సరిగ్గా వినకుండా సెల్ ఫోన్లో గేములు ఆడుకొని, బల్లల మీద పేర్లు చెప్పుకొని, ముందున్నోలే వీపులు గోక్కొని, ఏవో సినిమాల గురించి వాటి గురించి కబుర్లు చెప్పుకొని ఉంటే ఆడికి పాఠం ఏమెక్కుతుంది బుర్రకి? అందుకే ఫెయిల్ అయిపోయాడు. ఇది ఎంత వాస్తవమో ఇదంతా అంగీకరించి తీరాలి. ఇది ఎంత వాస్తవమో దేవుని యొక్క ప్రకటనలు ఈ ప్రకృతి ద్వారా నిరంతరము వినబడుతున్నప్పటికీ, జంతువులు, పక్షులు, చేపలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ ఆకాశ విశాలము అన్ని నిరంతరము దేవుని గూర్చిన ప్రకటనలు చేస్తున్నప్పటికీ మనిషికి దేవుని గూర్చి అర్థం కావట్లేదంటే దానికి కారణం ఏంటి? సరిగ్గా వినట్లేదని అర్థం. ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉండిపోయాడని అర్థం. దాని గూర్చిన ఆత్మ సంబంధమైన పరిజ్ఞానం మనిషికి లేదని అర్థం. అంటే లోపం ఎవరిది? దేవుని విశ్వంలో, దేవుని విద్యాలయంగా ప్రకృతి అంతా పాఠాలు నేర్పిస్తున్న దాన్ని విని గ్రహించలేని అసమర్థులుగా ఈరోజు యావత్తు మానవ జాతి ఉండిపోయిందండి. అందుకే దేవుని గురించి ఎవరికి తెలియదు. ప్రకృతిని చూసి దేవుని గురించి తెలుసుకోవాలని దేవుడి ప్రకృతి ద్వారా ప్రకటనలు చేయిస్తుంటే మనిషి గ్రహించలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి సంగతిని ఇప్పుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి ఈ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడిందో. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. చూడండి, ఇక్కడ సూర్యుని గురించి చెప్పబడుతుంది. సూర్యుడిని ప్రకృతిలో దేవుడు పెట్టి ఆ సూర్యుని ద్వారా మనుషులకు పాఠాన్ని నేర్పించాలని సూర్యాస్తమయాలను దేవుడు ఏర్పాటు చేస్తే, ఆ సూర్యోదయం, సూర్యాస్తమయం వాటిని చూసి మనిషి ఎంతవరకు నేర్చుకున్నాడు అని అంటే, సూర్యుడు తూర్పున ఉదయించును అదే తెలుసుకున్నాడండి. సూర్యుడు పడమరన అస్తమించును, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఏంటి ఆ పాఠాన్ని నేర్చుకున్నాడండి దేవుడు. అందుకోసమా ఇక్కడ రాయించాడు ప్రసంగి గ్రంథంలో. ఈ ఒక్క విషయం తెలుసుకోవడానికైనా ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి. ప్రకృతిలో సూర్యుడిని ఎందుకు పెట్టాడు? ఏ దిక్కున ఉదయిస్తుంది, ఏ దిక్కున అస్తమిస్తుంది తెలుసుకోవడానిక? రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు కనుక పాఠం పెట్టావు. అదే ఏ దిక్కున రోజుకొక దిక్కున ఉదయిస్తున్నాడు అనుకోండి, రోజుకొక దిక్కున అంటే మనకి 4 దిక్కులు ఉన్నాయి కదండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఒకరోజు తూర్పున ఉదయించాడు అనుకోండి,
మరుసటి రోజు వెంటనే దక్షిణాన్ని ఉదయిస్తే, ఆ తర్వాత రోజు ఉత్తరాన్ని ఉదయిస్తే, ఆ తర్వాత పడమరను ఉదయిస్తే, స్కూల్లో పిల్లలకి ఏ పాఠం నేర్పుతారండి? ఏ పాఠం నేర్పుతారు? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే పాఠాన్ని బోధించగలరా? పొద్దున్న లేచి మీరే చూసుకోండి, ఏ దిక్కున ఉదయిస్తాడో అదే అదే సూర్యోదయ దిక్కు అని అక్కడతో ఆపేస్తారు కదండి. మనిషి భూ సంబంధమైన వాడు కనుక సూర్యుని చూశాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని అక్కడతోనే సరిపెట్టుకున్నాడు. కానీ దాని ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించాలి అని, పరలోక సంబంధమైన దేవుని సంబంధమైన మర్మాన్ని, విషయాలను మనిషి నేర్చుకోవాలని దేవుడు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని పెట్టాడండి. ఏంటి ఆ ఆత్మ సంబంధమైన విషయం? సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో నువ్వు కూడా ఈ భూమి మీద ఉదయించావు తల్లి గర్భం ద్వారా. సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తున్నాడో నువ్వు కూడా మరణిస్తున్నావు, అస్తమిస్తున్నావు. మరలా సూర్యుడు ఏం చేస్తున్నాడంట? తాను ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో మరలా ఆ తూర్పు దిక్కునకు వెళ్ళి ఉదయించడానికి మరలా సూర్యుడు త్వరపడుతున్నాడంట. అదే కదా అక్కడ వ్రాయబడింది, చూడండి ఆ మాట. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమును మరలా చేరుటకు త్వరపడును. అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో తిరిగి అక్కడికే చేరుకోవడానికి సూర్యుడు త్వరపడుతున్నాడంట, బయలుదేరుతున్నాడంట. దాని ద్వారా ఆత్మ సంబంధమైన పాఠం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి మరలా నువ్వు అక్కడికే చేరుకోవాలి. మనుషులంతా దేవునిలో నుంచి వచ్చారు, పరలోకములో నుంచి వచ్చారు. ఈ భూమి మీద జీవించిన ఆయుష్కాలం అంతా జీవించిన మీదట మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన పాఠం. మనిషి ప్రకృతి సంబంధమైన వాడు కనుక సూర్యుడిని చూసి ఉదయాస్తమయాల గురించి తెలుసుకున్నాడు, వాటి గూర్చే పుస్తకాలు రాసుకున్నాడు. ఎండలో ఒడియాలు ఎండబెట్టుకోవాలి, బట్టలు ఎండబెట్టుకోవాలి, డి విటమిన్ వస్తుంది అని శరీర సంబంధమైన విషయాల గురించే మనిషి ఆలోచించాడు. ప్రకృతి సంబంధమైన వాడు గనుక. అది ఆత్మ సంబంధమైన వాడైతే ఆత్మ విషయములను గ్రహిస్తాడు. సూర్యుని చూడగానే మనకు గుర్తు రావాలి, మనం కూడా దేవుని యొద్ద నుంచి వచ్చాం కదా. సూర్యుడు ఎలాగైతే ఉదయించిన చోటుకే మరలా తిరిగి ప్రయాణించి ఉదయించడానికి బయలుదేరిన చోటుకే మళ్ళా వెళ్తుంది తిరుగు ప్రయాణం. అదే ప్రయాణం మనం కూడా కలిగి ఉండాలని, ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలని ఈరోజు మనుషులకు ఆత్మ సంబంధమైన పాఠాన్ని సూర్యుని ద్వారా దేవుడు నేర్పుతున్నాడండి. కానీ మనుషులు ఏమి నేర్చుకుంటున్నారు? అంతా మర్చిపోతున్నారు కదండి. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏ దేశం నుంచి వచ్చారో తిరిగి ఆ దేశానికి చేరుకోవడానికి నీకు జ్ఞాపకం ఉండాలి కదా. అలా జ్ఞాపకం చేయడానికే ప్రకృతిలో సూర్యుడిని పెట్టాడు దేవుడు. అది రోజు ఉదయాస్తమయాలు జరుగుతున్నాయంటే రోజు నీకు జ్ఞాపకం చేస్తుంది, రోజు నీకు బోధ చేస్తుంది. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ నరకానికి పోతున్నావేంట్రా? నీ బ్రతుకును మార్చుకో. నువ్వు బయలుదేరినటువంటి గమ్యస్థానం, ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఏమి చెయ్యాలో తెలుసుకో అని ప్రకృతి నిరంతరము పాఠాలు బోధిస్తుంది. ఇది గ్రహింపవా? ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉండిపోయావు కాబట్టి కేవలం ప్రకృతిని గూర్చిన అవగాహనే ఉంది తప్ప దాని ద్వారా ఆత్మను గూర్చిన జ్ఞానం నీకింకెప్పుడు వస్తుంది? వాటిని గ్రహింపజాలరు, వాటిని వివేచింపజాలరు. ఆత్మ విషయముల మీద వాళ్ళకి అవగాహన లేదు అని దేవుడే చెప్పేశాడు. అందుకేనండి ప్రకృతి నిరంతరం ఎన్నో పాఠాలు నేర్పుతున్నా, ప్రకృతి నిరంతరము దేవుని గురించి తెలియజెప్పుతున్నా మనిషికి అర్థం కావట్లేదు. టీచర్ ఎలాగైతే పాఠాలు బోధిస్తుందో అలాగే దేవుడు కూడా ప్రకృతి ద్వారా పాఠాలు నేర్పిస్తున్నాడు.
విన్నవాడు జ్ఞానవంతుడు అవుతున్నాడు, 100కి 100 మార్కులు సంపాదించుకుంటున్నాడు. విననివాడు ఎలాగైతే ఫెయిల్ అయిపోతున్నాడో, దేవుడు చెప్పిన పాఠాలు వినే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో గ్రహిస్తేనే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. అలాంటి వారే పాస్ అవుతారు, మిగిలిన వారంతా ఫెయిల్యూర్. ఈరోజు యావత్తు ప్రపంచం కూడా ఫెయిల్యూర్లో ఉందండి. దేవుని గురించి ఎవరికి తెలీదు. నిరంతరం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటినీ అనుభవిస్తున్నాడు, అన్నిటినీ ఆస్వాదిస్తున్నాడు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనిషికి మనుగడే లేదు. అన్నిటినీ అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, గాలి పీల్చుకుంటున్నాడు. అన్నీ అనుభవిస్తున్నప్పటికీ దేవుడు అర్థం కావట్లేదు, దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఫెయిల్యూర్, ఫెయిల్ అయిపోయారు అందరూ. అందుకే 10% 10 మార్కులు వచ్చినోడిని ఏమంటారండి? శాస్త్ర ప్రపంచం ఏం చెప్పింది? మాకు 10% తెలుసు ప్రకృతిలో, మాకు 100% తెలీదు అని శాస్త్ర ప్రపంచం చెప్పింది కదండి. 10 మార్కులు వచ్చినోడిని ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటారా? ఫెయిల్యూర్ స్టూడెంట్ ముద్దపప్పు అంటారా? ఈ ముద్దపప్పు స్టూడెంట్ని అలా మూల కూర్చోబెట్టండి, పనిష్మెంట్ ఇవ్వండి, మోకాలు ఇవ్వండి, హోంవర్క్ ఎక్కువ ఇవ్వండి అని చెప్తారు. ఈరోజు శాస్త్ర ప్రపంచం కూడా అదే పరిస్థితిలో ఉంది. దేవుని దృష్టిలో దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దేవుని గురించి తెలియని ప్రతి వాడు ఫెయిల్యూర్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్, వీక్ స్టూడెంట్. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని వారలారా. ప్రకృతిని చూసి దేవుని పాఠాలు నేర్చుకోవాలి. ఇంకా మిగిలిన 6వ వచనం చూడండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. చూడండి, గాలికి సంచార మార్గం. మరి నీకు లేదా సంచార మార్గం? నీకు ఉంది. దేవుని దగ్గర నుంచి వచ్చావు కదా ఈ భూమి మీదకి, మరలా ఈ భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒక సంచార మార్గం ఉంది. ఆ సంచార మార్గాన్ని గుర్తిస్తే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళగలవు. ఏంటా మార్గం? యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, నేనే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు, పరలోకానికి చేరలేడు అనే మాటను 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు తెలియజెప్పారు కదండి. ఆ సంచార మార్గం ఎవరికి గుర్తుంది? ఎవరు ఆ మార్గంలో నడవగలుగుతున్నారు? ఆ మార్గంలో నడవండి అని చెప్తే ఏటి మతబోధ చేస్తున్నారు, మత మార్పుళ్ళు చేస్తున్నారు. ఇటు మార్గం గురించి సరైన మార్గంలో వెళ్ళండి అని చెప్తేనేమో మతబోధ, మత మార్పిళ్ళ. చూడండి, మనుషులకు బొత్తిగా అర్థం కాలేని పరిస్థితుల్లో, అన్నీ అపార్థం చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు మనుషులంతా ఉండిపోయారండి. కులాలని, మతాలని, ప్రాంతాలని, ఎన్నో రకాల భేదాలతో మనుషులు కొట్టుకొని చేస్తున్నారే తప్ప అందరూ ఒకే తండ్రి పిల్లలని, అందరూ ఒకే దగ్గర నుంచి పరలోకంలో నుంచి దేవునిలో నుంచి భూమి మీదకి వచ్చారని, అందరూ సహోదరులమని, తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మార్గమైన యేసుక్రీస్తు వారు చెప్పిన విధానంగా బ్రతకాలని ఎవరు గ్రహించట్లేదు కదండి. ఇంకేం రాయబడింది అక్కడ? 7వ వచనం, నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటి లేదు, నదులు ఎక్కడ నుండి పారి వచ్చానో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. చూడండి, నదుల గురించి చెప్తున్నాడు. నదులన్నీ సముద్రాల్లోనే కలుస్తున్నాయి, సముద్రాలు నిండట్లేదు. కారణం ఏంటి? నదులు ఎక్కడి నుంచి వచ్చాయో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి అంట. నదులు ఎలాగొచ్చాయండి? నదులు ఎలా వచ్చాయి? వర్షాలు పడితే నదులు ఏర్పడతాయి. నదులు ఏర్పడితే అవి ప్రవహించి సముద్రాల్లో కలుస్తాయి. అయినా సముద్రాలు ఎందుకు నిండట్లేదు? సూర్యుని వేడి వలన సముద్రాల మీద ఆవిరి ఎక్కజేయడం వలన అవి మరలా ఆకాశంలోకి వెళ్ళి మేఘాలుగా మారుతున్నాయి. మరలా మేఘాలు వర్షిస్తే అవి మరలా నదులుగా ప్రవహిస్తాయి. ఇదొక చక్రం, ప్రకృతి చక్రం. దీన్ని భూ సంబంధమైన పద్ధతిలో మనిషి ఆలోచిస్తే
హైడ్రోలాజికల్ సైకిల్, వాటర్ సైకిల్ అంటారు చూసారా, ఒక పాఠాన్ని నేర్పించాడే తప్ప భూ సంబంధమైన వాడు కదండి, ప్రకృతి సంబంధమైన వాడు కదా మనిషి. ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు కదా. దీన్ని అంతటినీ పరిశీలించిన మనిషి ఇగో ప్రకృతిలో నదుల్ని, సముద్రాల్ని, వర్షాన్ని, మేఘాల్ని, వీటినన్నిటినీ అబ్జర్వ్ చేసి హైడ్రోలాజికల్ థియరీ, ఒక సైకిల్ని ఒక పాఠంగా ప్రవేశపెట్టాడే తప్ప మనం కూడా ఈ నదుల్లాగే ఎక్కడి నుంచో వచ్చాం కదా, పరలోకంలో నుంచి. నదులు సముద్రంలో పడినట్టు మనం ఈ భూమి మీద పడ్డాం కదా. ఈ భూమి మీద పడిన మనము తిరిగి మళ్ళా అక్కడికి చేరుకోవాలి కదా. మన సంచార మార్గం మనుషులకి ఎంతవరకు అర్థమవుతుందండి? భూ సంబంధమైన మనిషి, భూ సంబంధమైన వాడు, ప్రకృతి సంబంధమైన వాడు గనుక ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపజాలడు, వాటిని తెలుసుకొనలేడు. అవి మరొకరు చెప్పినా అవి అతని దృష్టిలో వెర్రితనముగా ఉంటాయే తప్ప జ్ఞానమని భావించడు. ప్రకృతి అంతా అలిసిపోతుందండి నిరంతరం బోధ చేయడానికి, మనకు పరిచర్య చేయడానికి, మనకు సేవలు అందించడానికి నిరంతరం అలిసిపోతుంది. ఒక పక్క పని చేస్తుంది, ఒక పక్క బోధ చేస్తుంది. వాటిని చూసి నువ్వు ఏమి గ్రహిస్తున్నావు, ఏమి అర్థం చేసుకుంటున్నావు? సార్ స్కూల్లో పిల్లలకు పాఠాలు నేర్పిస్తారు కదండి. స్కూల్లో ఎండలు వచ్చేది ఎందుకురా అంటే ఏంటంటే పాఠం, ఎండలు ఎందుకు వస్తాయంటే మబ్బులు పట్టేటందుకురా అంట. మబ్బులు ఎందుకు వస్తాయంటే వానలు కురిసేటందుకురా. వానలు ఎందుకురా కురాలి అని అంటే నదులు నిండేటందుకురా. నదులు ఎందుకు నిండాలి, చెరువులు ఎందుకు నిండాలి అని అంటే పంటలు పండేటందుకురా. పంటలు ఎందుకు పండాలి? మనుషుల కడుపులు నిండేటందుకురా. మరి కడుపులు ఎందుకు నిండాలి? మనుషులు బ్రతికేటందుకురా. అక్కడతో ఆగిపోయాడండి. ప్రకృతి సంబంధమైన మనిషి కదా, ప్రకృతి సంబంధమైన మనిషి కాబట్టి అక్కడతో ఆగిపోయాడు. ఆత్మ సంబంధమైన వాడు అనుకోండి, ఆత్మ విషయములను గ్రహించగలిగే మనసు కలిగిన వాడు అనుకోండి, మనుషులు ఎందుకు బ్రతకాలో అక్కడ నుంచి ప్రారంభిస్తాడండి. మనుషులు బ్రతికేటందుకురా అని ప్రకృతి సంబంధమైన మనిషి అక్కడతో ఆగిపోయాడు. కానీ ఆత్మ సంబంధమైన వాడైతే నువ్వు ఎందుకు బతకాలంటేరా దేవుని కొరకు, దేవుని పని చేయుట కొరకు, ముందుగా సిద్ధపరిచిన పనులు చేయుట కొరకు, సమాజంలో దేవుని ప్రేమను చాటేటందుకు. అలా చాటిన తర్వాత నువ్వు మరణించి దేవుని దగ్గరికి వెళ్ళేటందుకు. చూడండి, ఆత్మ సంబంధమైన వాడైతే దాన్ని కొనసాగింపు చేయగలడు, ముగించగలడు. కానీ ప్రకృతి సంబంధమైన వాడైతే తిండి కోసం, బ్రతకడం కోసమే ప్రోకులాడుతుంటాడు. కాబట్టి అక్కడతోనే ఆగిపోయింది వాళ్ళ పాఠం. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమని బోధిస్తున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. చూడండి, దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడంట. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడంట. ఏంటి దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? దీని ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సూర్యుని ఉదయించడంలోను వర్షాన్ని కురిపించడంలోను దేవుడు ఈ మానవ సమాజానికి ఏం తెలియజెప్పాలనుకుంటున్నాడు? వర్షము ద్వారా, సూర్యుని ప్రకాశము ద్వారా దేవునికి ఏ విధమైన భేదము లేదు. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. చూడండి, ఆయన మంచివారైనా చెడ్డవారైనా సమానంగా చూస్తున్నాడంటండి.
ఆయన ఏ భేదాన్ని చూడట్లేదంట. అంత ప్రేమ కలిగిన వారు ఈరోజు ఎవరున్నారు చెప్పండి భూమి మీద? కేవలం మంచి వారి మీదే వర్షం కురిపిస్తాను, చెడ్డోళ్ళ మీద నేను వర్షం కురిపించనని దేవుడు అనుకున్నాడు అనుకోండి, మనకి ఈజీగా అర్థమైపోద్ది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, అంతే కదండి. మంచోడైతే గొడుగు పట్టుకొస్తాడు, చెడ్డోడైతే మామూలుగా వచ్చేస్తాడు. ఎలాగ చెడ్డోడు కదా, నా మీద వర్షం పడదు, హాయిగా మీటింగ్లో కూర్చున్నా అందరూ గొడుగులు పట్టుకొని కూర్చుంటున్నా నేను మాత్రం ప్రశాంతంగా కూర్చోవచ్చు ఏంటి, అలాగే అనుకుంటాడు కదా. చెడ్డోడి మీద ఒకవేళ వర్షం కురవకపోతే, కేవలం మంచివాడి మీదే వర్షం కురిస్తే ఈ లోకంలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో క్లియర్గా తెలిసిపోద్దండి. మనుషులు నటించవలసిన అవసరం లేదు. మనలో చాలా మంది నట సార్వభౌములు ఉంటారు కదండి, నటించేస్తాం. సంఘంలో చర్చిలో ఒకలాగా ఉంటాం, బయటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటాం, ఇంట్లోగా ఒకలాగా ఉంటాం. ఇంట్లోనే విశ్వరూపం చూపిస్తాం, కానీ బయట సంఘాల్లో ఉన్నప్పుడు వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాయిల్ దగ్గర ఉంటుందంటే ఫైట్, నోటుకొచ్చిన బూతులన్నీ మాట్లాడుతుంటాం. అది నిజస్వరూపం. యాక్టర్లం కదా. మన యాక్టింగ్ మనుషుల దగ్గర సాగుతుందేమో కానీ దేవుని దగ్గర సాగుతుందా? ఆయన దగ్గర సాగదు. అందరి గురించి తెలుసు ఆయనకి. నిరంతరం మన కూర్చోవడం, లేవడం, ఆలోచించడం, మన నడక, మన పడక అన్నీ చూస్తున్నాడు కదండి. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో దేవునికి తెలుసు. అయినా దానిని బహిర్గతం చేయకుండా మంచివాడైనా చెడ్డవాడైనా నా కుమారుడే కదా అని సమానంగా సూర్యున్ని ప్రకాశింపజేస్తున్నాడు. నువ్వు నీతిమంతుడివైనా అనీతిమంతుడివైనా గో నీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమను చూపిస్తున్నాడండి. శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ లక్షణం ఈరోజు ప్రకృతిలో కూడా కనబడుతుందండి. ప్రకృతిలో ఉన్న అణువు కూడా అదే ప్రేమ కనపరుస్తుంది. అది మనుషులకు అర్థం అవుతుందా? మనుషులకు అర్థం అవదు. ఏదైనా కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఆ కొబ్బరి చెట్టు ఎవరెక్కినా తీసుకోండి అంటది, అంతే కదండి. దొంగోడు ఎక్కాడు అనుకోండి, నువ్వు దొంగోడివి, నేను నీకు ఈ కొబ్బరికాయలు ఇవ్వను అని చెప్పి కొబ్బరికాయలన్నీ పైకి ఇలాగ ఎత్తేసి ముడిచేసుకుంటుంది ఏంటి కొబ్బరి చెట్టు. నువ్వు దొంగోడువైనా తీసుకెళ్ళిపో పర్వాలేదు, నువ్వు అబద్ధికుడువైనా తాగు పర్వాలేదు, నువ్వు మంచోడువైనా కొట్టుకొని తాగు పర్వాలేదు, నువ్వు ఈ చెట్టేసిన యజమానివైనా పర్వాలేదు, తీసుకో. చూడండి ఆ కొబ్బరి చెట్టుకి ఏంటి ఆ గుణం? దేవుడు ఎలాగైతే మంచివాడివైనా చెడ్డవాడివైనా నిన్ను సమానంగా చూస్తున్నాడో, వర్షాన్ని కురిపించి సూర్యుని వెలిగించి, ఈ ప్రకృతిలో కూడా దేవుని లక్షణం ఉంది. అది ఏ చెట్టు అయినా ఎవరొచ్చి కోసుకొని తినండి, నా పని ఇవ్వడమే. ఎవరొచ్చినా ఇవ్వడమే. నాకు కులమని మతమని భేదాలు లేవు. ఈ పలానా కులస్తులు మాత్రమే తినాలి ఈ చెట్టు ఫలం, పలానా కులస్తులు తినకూడదు అని ఏ చెట్టు అయినా చెప్తుందా? ఏ చెట్టు అయినా చెప్తుందండి? నువ్వు ఏ చదువు సాము లేనోడివి, నువ్వు ఈ చెట్టు ఫలం తినడానికి లేదు, బీటెక్ చదువుకున్నోలే ఎంటెక్ చేసినోలే ఈ పళ్ళు తినాలి అని ఏ చెట్టు అయినా చెప్తుందా? పేదోడే తినకూడదు, ధనవంతులైతేనే తినాలి అని ఈ ప్రకృతిలో ఉన్న ఏ వృక్షమైనా అంటుందా? ఏ పండైనా అంటుందా? ఏవి అందకదండి. కులమ లేదు, మతం లేదు, భేదాలు లేవు, స్త్రీ అని పురుషుడని తేడాలు లేవు, ధనవంతుడు పేదడు అని తేడాలు లేవు, చదువుకున్నవాడు చదువు లేనివాడని భేదాలు లేవు. ఏ విధమైన భేదాన్ని చూడకుండా సమస్తము మౌనముగా ఎవరు వచ్చినా తీసుకోండి, తెంపుకోండి, తినండి అని ప్రకృతి అంతా ఇస్తుందే. ఆ లక్షణం ఎవరిది? దేవునిది కదండి. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద సమానంగా సూర్యుని వెలుగు, వర్షాన్ని సమానంగా ఇస్తుంటే, అదే లక్షణం ప్రకృతిలో కూడా మనకు కనబడుతుంటే, ఆ లక్షణాల ద్వారా మనుషులైన ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదాలు లేకుండా, ఏ తేడాలు లేకుండా, కక్షలు కార్పణ్యాలు లేకుండా, ఒకరి మీద ఒకరికి ద్వేషం లేకుండా అందరూ ప్రేమ కలిగి ఒకరికొకరు ఐక్యత కలిగి జీవించండి అని ప్రకృతి పాఠాలు చెప్తుంటే, దేవుని విద్యాలయంలో ఎలాంటి పాఠాలు బోధింపబడుతుంటే, మనుషులు మాకు కులం కావాలి, మాకు పలానా మతం కావాలి,
మేము పేదోళ్ళమి ధనికులు అనే తేడాలు ఉండాలి. లో క్లాసు హై క్లాసు, క్లాసు మాసు, ఇలాంటివన్నీ తేడాలు మాకు కావాలి. చదువుకున్నాడు చదువు లేనోడనే తేడా కావాలి. ఆఫీసరు లేబరు అనే తేడాలు కావాలి అని ఈరోజు మనుషులు ఎలా విడిపోయారండి, ఎలా కొట్టుకుంటున్నారండి, ఎలాంటి మారణహోమాలు సృష్టిస్తున్నారండి. ఈరోజు భూమండలం అంతా అట్టుడిగిపోతుంది ఇలాంటి గొడవలతో. భూ సంబంధమైన మనిషి కాబట్టి, ప్రకృతి సంబంధమైన వాడు కాబట్టి దేవుని ఆత్మ విషయములను గ్రహించలేకపోతున్నాడు. ప్రకృతి నిరంతరము తన ప్రేమను చాటుతున్నా, దేవుడు నిరంతరం ప్రకృతి ద్వారా తన గూర్చిన ప్రేమ పాఠాలు తెలియజేస్తున్నా, మనిషి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నాడండి. ఆ ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనిషి ఉండిపోయాడు కాబట్టి ఆ పాఠాలు ఎంత ఘోషిస్తున్నా, నిరంతరం జ్ఞానాన్ని ప్రకటిస్తున్నా, ప్రకృతిలో వినబడుతున్నా, అణువణువు ఏ జంతువు కూడా ఏ పక్షి కూడా మౌనంగా లేకుండా అన్ని జ్ఞానాన్ని బోధన తెలియజేస్తున్న మనిషి గుర్తించలేకపోతున్నాడు. ప్రకృతి సంబంధమైన మనిషిగానే మిగిలిపోయాడు తప్ప ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచట్లేదు. అందుకే ఏమీ అర్థం కావట్లేదండి. దేవుని గురించి ఏమీ తెలుసుకోలేకపోతున్నాడండి. కనీసం మనమైనా ఈ 3 రోజులు మాటలు వింటున్న మనమైనా దేవుని ప్రేమను అర్థం చేసుకొని ప్రకృతి నేర్పుతున్న పాఠాల ద్వారా మనం దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని కొరకు బ్రతకాలని, ఆయన అదృశ్య లక్షణాలతో మనము బ్రతికి అనేకులకు మాదిరిగా జీవింపజేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలలో సృష్టిని చేసి నీకు ఇచ్చెను. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను.